అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా రంగానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆలీ గారు కానీ, విజయ్ చంద్ర గారు కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీలో కొంత చేరి ఆ, వాళ్ళు అంటే జనరల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా సినీ నటులు అనేవాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. గతంలో రాఘవేంద్రరావు గారు కానీ చాలా మంది నటులు కానీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. దాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ కొంత తక్కువనే చెప్తారు. సో అదేమని తెలియదు కానీ మొత్తానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి రేట్లు పెంచడంలో కానీ వాటికి సంబంధించి కానీ కొద్దిగా సహకరించమని అడిగిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా ముందు అనేక తర్జన భర్జనలు పట్టిన తర్వాత ముందు చిరంజీవి గారు వచ్చి, ఆ తర్వాత చిరంజీవి గారు మిగతా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ డైరెక్టర్లు ఎవరైతే ఇప్పుడు సూపర్ స్టార్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. అక్కడ ఒక చిన్న వివాదం, ఆ చిరంజీవి గారిని సరిగ్గా గౌరవించలేదని, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కొంత దూరం నడిపించారు, వాళ్ళని వెయిట్ చేయించారు అనేది అప్పుడు వివాదాలు చెలరేగిన పరిస్థితి.